నమస్తే వెల్కమ్ టు కరుణ్ మీడియా న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ వైసీపీ నేతలు లంచాలు లేనిదే పని చేయడం లేదు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ జనసేన బీజేపీల పాలసీలు వేరన్న సోము వీర్రాజు తెలంగాణపై కేంద్రానిది చిన్నచూపు పర్యాటకం పలు విషయాల్లో పట్టించుకోవడం లేదన్న కేసీఆర్ కొడాలి నానిపై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్ రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకే వెన్నుపోటు పొడిచారంటూ విమర్శ కామవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం గర్భిణీకి వైద్యం అందించని సిబ్బంది లఖింపూర్ ఖేరీ ఘటనలో మృతుల కుటుంబాలకు 45 లక్షల పరిహారం ఘటనపై హైకోర్టు విశ్రాంత జడ్జితో విచారణకు ఆదేశించిన యూపీ ప్రభుత్వం యూపీ లఖింపూర్ ఖేరీ ఘటనను ఖండించిన ప్రతిపక్షాలు రైతులపై బ్రిటిషర్లు కూడా ఎన్ని దారుణాలకు పాల్పడలేదని అఖిలేష్ ఫైర్ ఇక డీటెయిల్స్ చూస్తే కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కోట పంచాయతీలో ఏ పని జరగాలన్నా వైసీపీ నేతలు లంచాలు లేనిదే పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఓపెనింగ్ కార్యక్రమానికి పిలిస్తే డబ్బులు డిమాండ్ చేయడమేంటని ప్రసన్న కుమార్ రెడ్డి మండిపడ్డారు కొందరు వైసీపీ నేతల వల్ల తన కుటుంబ పరువు పోయిందని వాపోయారు కంచుకోటగా ఏర్పాటు చేసిన తన మండలం తన ఊరిలో ఇలా తమ ఉనికిని కోల్పోవడం చూస్తే కన్నీళ్లొస్తున్నాయని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇది దురదృష్టకరమైనటువంటి విషయం చాలా బాధాకరమైనటువంటి విషయం 5,000 దగ్గర నుంచి 1,00,000 దగ్గర నుంచి 2 లక్షలు వసూలు చేస్తున్నారు ఈ ఊర్లో అవసరమా అని అడుగుతున్నారు ఒక షాప్ పెట్టుకోవాలంటే పర్మిషన్కి డబ్బులు అడుగుతున్నారు ఒక డాబా పెట్టుకోవాలంటే పర్మిషన్కి డబ్బులు అడుగుతున్నారు ఒక బిల్డింగ్ అప్రూవల్ కోసం కావాలంటే డబ్బులు అడుగుతున్నారు లేఅవుట్ కావాలంటే డబ్బులు అడుగుతున్నారు ఏంటి చెప్పండి ఇంతకన్నా దారుణమైనటువంటి పని ఇంకొకటి ఉందా వాడు కూడా డాబా పెట్టుకుంటే వాడిని డబ్బులు అడిగేది షాప్ పెట్టుకుంటామని వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు అడిగేది ఈ పద్ధతులన్నీ మార్చుకోమని చెప్తున్నాను తాట తీసేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా మా బంధువైనా ఎవడైనా సరే తోలు తీసేస్తాను ఈ క్షణం నుంచి నా నోటీసు దాని వస్తే పార్టీ నుంచి బయటకు పంపించేదానికి కూడా నేను సిద్ధం ఎవడిని కూడా లెక్క చేయను పద్ధతులు మార్చుకోండి పార్టీని బతికించండి ఏం బాగుంది కోట్ల పార్టీ ఆ రోజు పంచాయతీ ఎలక్షన్స్లో నేను వచ్చాను మా కోవూరు వాళ్ళు వచ్చారు మేమేం చేశామో మేమెంత బాధపడ్డామో 70 సంవత్సరాల కోటని కాపాడుకోవాలని చెప్పేసి కోటకు వచ్చాను ఆ ప్రజలు కోటమ్మ తల్లి మా సర్పంచ్ని గెలిపించింది లేకపోతే అది కూడా పోయి ఉండేది నాకు నమ్మకం లేదు గెలిచేవారు కూడా కోట పంచాయతీ కూడా ట్రస్ట్ పట్టించేశారు కోటని పెద్దోళ్ళు కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటారు ఆ స్వర్గంలో ఉండే నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు శ్రీనివాసులు రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు హర్నాథ్ రెడ్డి గారు వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటారు ఈరోజు ఈ పార్టీ దుస్థితి మన పరిస్థితి చూస్తే కోటలో ఏడుస్తుంటారు వాళ్ళు స్వర్గంలో ఆ పరిస్థితికి మనం తీసుకొచ్చేసాం ప్రారంభోత్సవాలకు కూడా డబ్బులు అడుగుతున్నారంట ఇంతకన్నా దమనీయ పరిస్థితి ఉందా గౌరవం ఉందా దరిద్రము ఇనాగరేషన్కి పిలిస్తే డబ్బులు ఏందండి ఎందుకు మన బ్రతుకులు ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోవచ్చు కదా అవసరమా మనసు విప్పి మాట్లాడుతున్నాం మీతో ఇక్కడ జరిగే విషయాలన్నీ మీ ముందు పెడుతున్నాను ఈరోజు పెట్టాలనే వచ్చాను ఈరోజు నా బాధ మీ ముందు చెప్పుకుందామని వచ్చాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నా పొరుగు తీసేశారు ఈ ఊర్లో నాయకులు మా కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలు నాయకులు ఆ పంచాయతీ కూడా పోయి ఉంటే నేను తల ఎత్తుకొని ఉండేవాడిని కాదు తల దించుకొని ఉండేవాడిని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే నన్ను అడిగారు పార్లమెంట్ ఎలక్షన్స్ లో 30 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయంట కదా అని నన్ను నా కుమారుడు రజత్ కుమార్ రెడ్డి వెళితే స్వయంగా నన్ను అడిగాడు తల దించేసుకున్నాను అప్పటిదాకా నాకు తెలియదు నాకు మెజారిటీ వచ్చిందని అనుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి ఫోన్ చేస్తే ఇతను చెప్తాడు 30 ఓట్లు తెలుగుదేశం పార్టీ మెజారిటీ అని వినోద్ రెడ్డి ఏ సమాధానం చెప్పాలి నేను జగన్మోహన్ రెడ్డి గారికి సరే ఎంపీటీసీ నాకు సంబంధం లేదు నేను ప్రచారానికి రాలేదు ఓటు వేయలేదు ఓటు అడగలేదు ఒక సర్పంచ్ని గెలిపించుకుందామని వచ్చినా అమ్మవారి దైవాల గెలిపించుకున్నాం ఎంపీటీసీ నాకు సంబంధం లేదు మీరేం చేశారు మీరేం రాశారు నా గురించి రాయాల్సిన అవసరం మీకుందా నేను ఎక్కడో కోవూరులో ఉండి మా వాడనాడ 78కి 74 గెలుచుకున్నాం 3 సిపిఎంలకు మద్దతు ఇచ్చి పోటీ లేకుండా చేసుకున్నాం ఒక బీజేపీ అభ్యర్థికి పోటీ లేకుండా చేసుకున్నాను 74 గెలుచుకున్నాను 5 జడ్పీటీసీలు గెలుచుకున్నాను నేను వచ్చానా ఎంపీటీసీలు ఓటేసానా ప్రచారానికి వచ్చానా నా గురించి ఎందుకయ్యా మీరు రాయడం ఈ టైంలో నేనేం తప్పు చేశాను
బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం మేరకు పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం మేరకు పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. బద్వేల్ ఉప ఎన్నికల తర్వాత మిత్రపక్షం జనసేనతో పొత్తు కొనసాగుతుందన్నారు. జనసేన బీజేపీ మధ్య రాజకీయాలు వేరు, పాలసీస్ వేరన్నారు. బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకమని సోము వీర్రాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి మోడీతోనే సాధ్యమని, ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి మోడీ వల్లే జరిగిందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. మాది ఫ్యామిలీ పార్టీలకి నిరోధించే పార్టీ. ఒక విషయాన్ని మా పార్టీ, మా మిత్రపక్షం చెప్పింది, మేము కుటుంబ రాజకీయాలని ఆల్వేస్ వ్యతిరేకిస్తాం, ఫ్యామిలీ పాలిటిక్స్. మిత్రపక్షం వాళ్ళ భార్యకి సీట్ ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పారు. దాన్ని నేనేమి విభేదించను. అలాని ఈ ఎన్నికల తర్వాత వారికి మాకు పొత్తు కొనసాగుతుంది, అది కూడా నేను చెప్తున్నాను. ఏం గ్యాప్ ఏముండదు. వారి ఆలోచనలు వారికి ఉంటాయి, మా ఆలోచన మాకు ఉంటుంది. రాజకీయాలు వేరు, పాలసీస్ వేరు. పాలిటిక్స్లో ఒక్కొక్కరికి ఒక్కో పాలసీ ఉంటుంది. మేము ఈ పాలసీని అనుసరిస్తున్నాం. తెలంగాణ పట్ల కేంద్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తోందంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం ధ్వజమెత్తారు. టూరిజంతో పాటు ఇతర విషయాల్లో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 58 సంవత్సరాలు సమైక్యాంధ్రప్రదేశ్లో తెలంగాణను పట్టించుకోలేదని, ప్రమోట్ చేయలేదని విమర్శించారు. చారిత్రక ఉజ్వలమైన అవశేషాలు ఉన్న తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఉందన్నారు. పద్మశ్రీ అవార్డుల కోసం జాబితాను పంపాలా వద్దా అని ప్రధాని మోదీ, అమిత్ షాను అడిగినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా, నేను మొన్న ఈ మధ్య వెళ్ళినప్పుడు కూడా ప్రధానమంత్రితో కూడా కొంచెం గొడవ కూడా పెట్టుకున్నా అధ్యక్ష. ఈ విషయం ప్రస్తావిస్తూ చెప్పిన నేను, వారు చాలా నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు తెలంగాణ ఎడల. నేను చెప్పిన, మేము పద్మశ్రీ అవార్డు కోసం పేర్లు పంపమంటారా, పంపద్దా? చాలా పంపి విసిగిపోతున్నామండి. మా దగ్గర కళాకారులు లేరా, లేకపోతే మంచి విశిష్టమైనటువంటి వ్యక్తులు లేరా, పద్మశ్రీ అవార్డుకు అర్హులైనటువంటి వాళ్ళు లేరా, ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి అడిగిన అధ్యక్షుని. ఇద్దరిని అడిగిన, ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగిన, హోమ్ మినిస్టర్ గారిని అడిగిన. మీరు అట్లా చిన్నబుచ్చుకోవద్దండి, తప్పకుండా పరిశీలన చేస్తామని చెప్పిన. అంటే పంపి అలసిపోయి చెప్తా ఉన్నా అధ్యక్ష. రామప్ప టెంపులే కాదు అధ్యక్ష, చాలా అద్భుతమైనటువంటి మనకు పరంపరలో వచ్చినటువంటిది మనందరికి తెలుసు అధ్యక్ష. అమ్మవారిని పూజించేటువంటి శాక్తేయులు ఎవరైతే ఉంటారో, అష్టాదశ పీఠాలలో వాళ్ళు ఉపాసన చేస్తేనే వాళ్ళ ఉపాసన సంపూర్ణమవుతుంది అధ్యక్ష. అమ్మవారి దయ వల్ల మన దగ్గర ఆలంపూర్లో జోగులాంబ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. సమైక్య రాష్ట్రంలో కనీసం దాన్ని కూడా ప్రచారం చేయలే. మిత్రులు నిరంజన్ రెడ్డి గారు నన్ను తీసుకొని పోయినారు మొట్టమొదటి ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు. అక్కడ దర్శనం చేసుకున్నాం. నేను చేపట్టిన ఉద్యమంలో భాగంగా నేను చేపట్టిన మొట్టమొదటి పాదయాత్ర కూడా జోగులాంబ టు గద్వాల చేపట్టినాం అధ్యక్ష, ఆర్డీఎస్ మీద జరిగే అన్యాయం మీద. అట్లా పుష్కరాలందరూ కూడా నేను ఉద్యమం చేసిన తమకు తెలుసు అధ్యక్ష. కృష్ణా పుష్కరాలన్నా, గోదావరి పుష్కరాలన్నా సమైక్య రాష్ట్రంలో చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని మనం గురైనాం. నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను గౌరవ సభ్యులందరికీ కూడా, తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యాలు అధ్యక్ష, గతంలో ఎస్ఆర్ఎస్పి దగ్గర గోదావరిలో నీళ్లు దుంకితే స్ట్రేట్ ధవళేశ్వరం బ్యారేజీ తప్ప మధ్యలో ఏం లేకుండే. ఇప్పుడు దాదాపు 160 కిలోమీటర్ల గోదావరి లైవ్ అయింది అధ్యక్ష, లైవ్ గోదావరి. అద్భుతమైనటువంటి సన్నివేశాలను ఎక్కడ కూడా పోతే డెవలప్ చేయడానికి చాలా ఉన్నాయి. నేను టూరిజం వాళ్ళతో కొంత ప్రిలిమినరీగా మాట్లాడడం జరిగింది. నా దగ్గర పనిచేసే భూపాల్ రెడ్డి గారు దాన్ని చూస్తూ ఉన్నారు. మనం ఎందుకంటే పవర్ విషయంలో అందరు కూడా తమ ద్వారా హామీ ఇస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి ఉజ్వలమైనటువంటి చరిత్రకు సాక్షిభూతంగా సన్నివేశం ఈరోజు చదివిన అధ్యక్ష నేను మగధ సామ్రాజ్యం ఎంత విశిష్టంగా వైభవంగా ఉండెనో
మన శాలివాహనాలు కూడా అట్లే ఉండే, మన కోటిలింగాల కాడ కూడా అంతే వైభవంగా జరిగినాయని చెప్పి నూతన చరిత్ర పరిశోధకులు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో చెరువుల సుందరీకరణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. నగరంలోని చెరువులను పర్యవేక్షిస్తూ అభివృద్ధి చేస్తున్నామని, చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, సుందరీకరణ, మురుగు కాలువల మళ్లింపు చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులలో 127 చెరువులను అభివృద్ధి పరిచేందుకు గుర్తించి అందులో 48 చెరువులను అభివృద్ధి చేశామని కేటీఆర్ తెలిపారు. ఒకసారి సమస్య అంటూ వచ్చిన తర్వాత కేవలం నెపం ఇతరుల మీద పెట్టి తప్పించుకో చూడకుండా దాని పరిష్కారానికి కృతనిశ్చయంతో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. అందులో భాగంగానే నిజానికి గౌరవనీయులు అక్బరుద్దీన్ గారు చెప్పినట్టు కొంత పటిష్టమైన కార్యాచరణ కూడా రూపొందించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే గౌరవ ముఖ్యమంత్రి గారి మరి ఆశీర్వాదంతో ఒక కొత్త డివిజన్ని కూడా జిహెచ్ఎంసీలో క్రియేట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దానికి ఒక స్పెషల్ కమిషనర్ ఆఫ్ లేక్స్ ఆల్సో ఇస్ బీయింగ్ అపాయింటెడ్. స్పెషల్ కమిషనర్ని అపాయింట్ చేసి జిహెచ్ఎంసీ పరిధిలో దిస్ స్పెషల్ కమిషనర్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ మల్టిపుల్ థింగ్స్ అధ్యక్ష. డెవలపింగ్ లేక్ వైజ్ మాస్టర్ ప్లాన్, అంటే ఇప్పుడు వారు చెప్పారు ఎఫ్టిఎల్ తర్వాత బఫర్ ఇవన్నీ కూడా చెప్పారు అధ్యక్ష. ప్రతి లేక్ సంబంధించి ఎవ్రీ లేక్ షెల్ హ్యావ్ అ లేక్ వైజ్ మాస్టర్ ప్లాన్ విచ్ ఆల్సో విల్ రిక్వైర్ దట్ ద ఫీడర్ దట్ కనెక్ట్స్, బికాస్ వీ హ్యావ్ చైన్ లింక్డ్ గొలుసు కట్టు చెరువులు అధ్యక్ష. ఒక చెరువు నుంచి ఒక చెరువు, ఉదాహరణకు ఇప్పుడు వారు చెప్పినట్టు కేబీఆర్ పార్క్లో ఉండే చెరువు కిందికి ఫ్లో అయితే లోటస్ పాండ్కి వస్తుంది, లోటస్ పాండ్ నుంచి కిందికి మళ్ళీ మనకు తోలి చౌకి దగ్గర ఉండే శాతం చెరువుకి వస్తుంది, ఇట్లా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఈ మేనేజింగ్ ఫ్లడ్ అండ్ సివరేజ్ ఈ రెండు కూడా, ఎందుకంటే మన నగరంలో ఉండే చెరువులకి ఊర్లలో ఉండే చెరువులకు తేడా ఏంటంటే అధ్యక్ష, నగరంలో ఉండే చెరువుల్లో రెయిన్ వాటర్ మాత్రమే కాకుండా సిటీకి సంబంధించిన చుట్టుపక్కల కాలనీలో యొక్క సివరేజ్ కూడా వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని మేనేజ్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ స్పెషల్ కమిషనర్ గారికి ఉంటుంది. మొన్న మధ్యనే ఆప్ జాంతే हैं अकबर साहब, एक 10-15 दिन पहले ऑनरेबल सीएम हैड इनफैक्ट इन द कैबिनेट प्रपोज्ड एंड सैंक्शनड 3,866 crore rupees for setting up 31 sewerage treatment plants in the city of Hyderabad, which will take Hyderabad to 100% sewerage treatment. 100% जो आज sewerage आज हैदराबाद में आता है every day, about 1600 plus MLD, million liters per day, will be treated in the next 2 years. Right now we treat about 772 MLD, sir. But with these sewerage treatment plants, we can go to 100% in the next 2 years. దీనివల్ల ఏమవుతుంది అధ్యక్ష అంటే, కృష్ణారావు గారు అడిగారు మరి సివరేజ్ ట్రీटमेंट प्लांट्स ఎక్కడ పెడతారు? अभी जो 31 सिवरेज ट्रीटमेंट प्लान लगाने हैं, इसमें 25 आपके लेक पे आएंगे, ताकि वो लेक भी क्लीन रहे, आपका नाला भी साफ रहे और जो पानी नीचे जाएगा मूसी में वो भी साफ रहे. इसके अलावा स्पेशल कमिश्नर लेक्स इज ऑल्सो रिस्पॉन्सिबल फॉर ensuring that a lake protection committee is formed and no further encroachments. Whatever encroachments have happened, we have to deal with it. We have to deal with them in a humane fashion, like you pointed out. क्योंकि जो लोग आए बस गए, अब कोई गरीब आदमी ऐसा होगा जो आके एक नाले के पास या एक तालाब के पास अपना घर बसा के रहता है, तो उनको भी एक ह्यूमेन तरीके से देखा जाए. आपने जो कहा मैं भी सहमत हूं. इसलिए एक काम करते हैं अकबर साहब, क्योंकि अभी 25 मिनट तो इसी में हो चुके हैं. अगर स्पीकर सर अग्री करेंगे और आप अग्री करेंगे और सिटी के एमएलएज अग्री करेंगे, परसों, कल छोड़ दीजिए, परसों यहीं पे असेंबली में एक मीटिंग लगा लेते हैं. ऑल सिटी एमएलएज कैन जॉइन अस एंड आई रिक्वेस्ट ऑल द ऑनरेबल सिटी एमएलएज विद इन जीएचएमसी इंक्लूडिंग ऑनरेबल मिनिस्टर. Sir, I called city MLA, sir. Now, if you had representation from city, I would have had no problem. But unfortunately, you don't. That is the choice of the people. డెంగీ జ్వరానికి ఆరోగ్యశ్రీలో చికిత్స అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దీనిపై ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ఆదేశాలు ఇస్తామని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్ ఈగలు, దోమల బెడదపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు సమాధానమిచ్చారు. 2018-19తో పోలిస్తే ఇప్పుడు డెంగీ తీవ్రత తక్కువగానే ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా తాత్కాలికంగానైనా నియామకాలు చేపట్టాలని అధికారులకు మంత్రి హరీష్ రావు సూచించారు. I cannot deny, but लेकिन ये इस वास्ते हम बताए, when we compare with 2018 and when we compare with 2019, the spread is less. That's what the government wants to say. And as you said, comparatively last year से तो ज़्यादा है, because last year because of COVID पूरा लॉकडाउन थे, लोग पूरा घर में रहने से last year डेंगू और मलेरिया का बहुत कम केसेस हुआ. But comparatively, when we see in the year 2018, 6,362 cases. In the year 2019, 13,361 cases हो रहा था. ये साल में
आप जो बता रहे थे कि 3144 अभी केसेस है बोल के बताएं, हमारा पास जो आज के तारीख तक है 4694, इवन लिटिल मोर, आई एग्री विथ यू। सो लेकिन ये बताना चाहते हैं उतना वाइड स्प्रेड तो नहीं है, फिर भी गवर्नमेंट के तरफ से वेरी सीरियसली गवर्नमेंट इज मॉनिटरिंग। ऑफ कोर्स देयर इज अ डिपार्टमेंटल कोऑर्डिनेशन इज रिक्वायर्ड। वेरी शॉर्टली वी विल हैव ए कोऑर्डिनेशन मीटिंग विद जीएचएमसी ऑफिसर्स। ये डेंगू फीवर को अरेस्ट करने के लिए जो कुछ भी मेजर्स लेना है इधर हेल्थ डिपार्टमेंट के तरफ से और जीएचएमसी के तरफ से जॉइंटली हम एक प्रोग्राम लेके इसके ऊपर पूरी तरीके से हम गौर करेंगे। और ये भी आप बता रहे कि प्राइवेट हॉस्पिटल्स में ज़्यादा चार्ज कर रहे, डेफिनेटली वी विल रिव्यू दिस and we will try to take all measures to control the private hospitals who are charging more on dengue. And about D2 variant, आप जो बता रहे कि उत्तर प्रदेश में आ रहे हैं, वो अपने पास भी थोड़ा प्रोलॉन्ग फीवर में कुछ इसका हो रहा क्या बोल के आप पूछ रहे थे। ये इसके बारे में भी हम ज़रूर गौर करेंगे, इसके ऊपर भी एक रिव्यू करके जो कुछ भी करना है हम करेंगे। जो वैक्सीन के बारे में पीएचसी और बस्ती दवाखाने के स्टाफ उधर जा रहे हैं, लेकिन फिर भी पीएचसीज को स्ट्रेंथन करके इफ रिक्वायर्ड, थोड़े ज़िले में तो केसेस बहुत ही कम है, वी विल डेप्यूट द हेल्थ डिपार्टमेंट ऑफिसर्स फ्रॉम अदर डिस्ट्रिक्ट्स एंड विल टेक ऑल मेजर्स टू कंट्रोल दिस। और ये डेंगू के बारे में आरोग्यश्री में भी ये कवर हुआ है। प्राइवेट हॉस्पिटल्स में ज़रूर हम उन लोगों को बता के डेंगू के लिए आरोग्यश्री में ट्रीटमेंट करने के लिए we will also review the private hospitals. It is there, they are doing. If any hospital is not doing, we will definitely instruct and monitor and will tell them to do it under Arogyasri. Thank you. హుజురాబాద్ లో ఎలాగైనా గెలవాలని సీఎం కేసీఆర్ కుట్రలు కుతంత్రాలకు తెరలేపారని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమంగా సంపాదించిన డబ్బును హుజురాబాద్ లో ఎలాగైనా గెలవాలని సీఎం కేసీఆర్ కుట్రలు కుతంత్రాలకు తెరలేపారని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమంగా సంపాదించిన డబ్బును హుజురాబాద్ లో ఖర్చు పెట్టి ఓట్లు కొంటున్నారని ఆరోపించారు. ఇంకో 20 ఏళ్లు తెలంగాణ సమాజాన్ని బానిసత్వంలో చూడాలని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఈటల విమర్శించారు. ఇవాళ గత 5 నెలలుగా హుజురాబాద్ లో ఏం జరుగుతుందో చూస్తున్నారు మీరు. కేసీఆర్ గారు హుజురాబాద్ ప్రజల మీద విశ్వాసం లేక, కేసీఆర్ గారికి ధర్మం మీద నమ్మకం లేక, కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీ గెలుతారనేటువంటి విశ్వాసం లేక ఒక తొండి ఆట ఒక జిత్తుల మారి ఎత్తులు కుట్రలు కుతంత్రాలకు తెరలేపిండి కేసీఆర్ టక్కుటమారా విద్యలు హుజురాబాద్ ప్రజల మీద ప్రయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ టక్కుటమారా విద్యలు, ఈ కుట్రలు, ఈ మద్యం సీసాలు, ఈ డబ్బు సంచులు ఈ హుజురాబాద్లో చెల్లవని చెప్పేటువంటి రోజు 30వ తారీఖు నాడు ఎంతెంత మందిని మీరు చూస్తుండ్రు. ఒక ఆయన పార్టీ లీడర్ అంటే ఆయన నన్ను పట్టుకొని అంటాడు తమ్మి అంటాడు, నా కొడుకంత వయసు ఉన్నది నన్ను తమ్మి అంటాడు ఆయన పట్టుకొని. వాడు అంటాడు ఈటల రాజేందర్ అంటాడు 7,000 ఎకరాలకు యజమాని అంటాడు. ఇంకోడు అంటాడు 200 ఎకరాలు ఎట్లా వచ్చింది అంటాడు. 2 గుంటలకు 200 ఎకరాల మధ్య పోటీ అంటాడు. మా తమ్ముడు మంచిగా చెప్పిండు, 2 గుంటలు అమ్మితే ఒక ప్రచార రథానికి కూడా ఒక నెలకు డబ్బులు సరిపోకూడగా, మరి 2 గుంటలు కూడా ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు? ఇన్ని డీసీఎంల నిండా మద్యం తెచ్చి ఎక్కడ తాగిపిస్తున్నావు? ఇవాళ తెలంగాణలో దసరా అంటూ ఉంటే తల్లి దసరా పిల్ల దసరా ఉంటుంది, కానీ నా హుజురాబాద్లో 2 నెలలుగా దసరా కొనసాగుతూ ఉంది, ఇంకో నెల దసరా కొనసాగుతాట. అంటే అర్థం ఏంటంటే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమంగా సంపాదించిన 1,000 కోట్ల రూపాయలు తెచ్చి ఈ హుజురాబాద్లో ఖర్చు పెట్టి
ఈటల రాజేంద్రని ఓడగొట్టాలి, వీరి ముఖం అసెంబ్లీలో చూడొద్దు, వీనితోటి ఖతం కావాలి, ఇంకొక 20 ఏళ్ళు తెలంగాణ సమాజాన్ని బానిసత్వంలో ముంచాలని చెప్పి కుట్ర చేస్తున్నాడు కేసీఆర్. ఇవాళ అందుకనే ఒకంతోటేమో 50 లక్షల ప్యాకేజ్ ఇచ్చి కరపత్రాలు కొట్టిస్తాడు, వాడు దళిత వాడలా తిరుగుతూ ఉంటాడు. ఒకరేమో దుమ్మెత్తిపోయాలని చెప్పి మహిళలు డబ్బులు ఇస్తారు. ఇట్లా రకరకాల పద్ధతులలో డబ్బులకు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, డబ్బులు తీసుకొని కరపత్రాలు కొట్టించేవాళ్ళు, డబ్బులు తీసుకొని దుమ్మెత్తి పోసేవాళ్ళు ఇవాళ హుజరాబాద్లో కోకలుగా వచ్చింది. అట్లాంటి సంఘటనలు చూసి బాధపడుతున్నాడు మనడు. ఇవాళ పెద్దపాపాయపల్లిలో ఆ సంఘటన జరిగిన తర్వాత మనలందరూ ఫోన్ చేసి ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కొడాలి నాని అని విమర్శించారు. సన్నబియ్యం ఇస్తామన్న మంత్రి ఇప్పుడు తోకముడిచారని వ్యాఖ్యానించారు. అప్పుల భారం, పన్నుల భారం తప్ప ప్రజలకు వైసీపీ చేసింది శూన్యమని అన్నారు. 22 మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేని నేతలు బూతులు తిట్టడంలో మాత్రం పోటీలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని పేరుతో వైసీపీ సర్కారు 3 ముక్కలాట ఆడుతోందని రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాలు విదేశాలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఓ రోజు పెట్టుబడులు తీసుకొని రావడానికి రాష్ట్రాన్ని ఉపయోగించుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల కోసం రాష్ట్రాలు దేశాలు తిరిగి ఇదిగో మా దగ్గర ఈ సెంటర్ ఉంది, ఇది అప్పులు తీసుకోండి, దీన్ని తాకట్టు పెడుతున్నామని చెప్పి రాష్ట్రాన్ని దిక్కు దివానా లేకుండా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు. మీరు మాయ మాటలు చెప్పి ఏదైతే మేము ఈరోజు నవరత్నాలు, ఆ నవరత్నాలన్నిది కూడా బూడిద రత్నాలనేది ప్రజలు తెలుసుకున్నారు. పెన్షన్ అన్నారు, పెన్షన్ 2,000 రూపాయలు 200 నుంచి 10 రెట్లు పెంచింది చంద్రబాబు నాయుడు గారు. మీరేం హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో? 2,000ని 3,000 చేస్తామని. ఈరోజు ఏమైందా హామీ? కేవలం 250 రూపాయలు పెంచారు. అలాగే నాణ్యమైనటువంటి బియ్యం అన్నారు, సన్న బియ్యం అన్నారు. ఈరోజు ఆ బియ్యం ఎక్కడుందో ఎవరికి తెలియకుండా ఈ మంత్రి గారి సమాధానం చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎక్కడ కూడా అంటే మేము అనలేదన్నట్టు ఈరోజు మాయ మాటలు చెప్తున్నారు. 45 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు, ఈరోజు మేము ఎక్కడ మాట అనలేదని. నవరత్నాలు కూడా కేవలం మాయ చేసి గెలవడానికే తప్పితే ఈరోజు అందులో ఒక్క నవరత్నాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ కూడా సక్రమంగా రాష్ట్రంలో అమలయ్యే పరిస్థితి అక్కడ కూడా కనబడట్లేదు. అడుగడుగునా మోసం. ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను చెప్పాలనంటే 22 మంది ఎంపీలు గెలిపించారు. ఒక్క ఎంపీ అయినా సరే పార్లమెంట్లో ఢిల్లీ నడిబొడ్డిన మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని గట్టిగా ఒక్కడైనా అడుగుతున్నాడని మీడియా సాక్షిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఢిల్లీలో 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇంతమంది ఎన్నుకొని. అలాగే దురదృష్టవశాత్తు ఒక ఎంపీ గారు చనిపోతే మళ్ళీ తిరుపతి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ ఎంపీఏ గెలిపించారు 22 మందిని. అలాగే 6 మంది రాజ్యసభలో ఉన్నారు. ఢిల్లీ వెళ్తే ఇక్కడ మాత్రం గుడివాడలో పులిల్లాగా రెచ్చిపోవడం, ఒక్కొక్కరు బూతుల మీద బూతులు మాట్లాడటం. మీకు అంత తెలుగువాడి పౌరుషం ఉంటే ఎంపీలకి నేను నిలదీసి అడుగుతున్నా, ఢిల్లీ వెళ్ళండి, మోదీ గారు ఎదుట నిల్చొని మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడిగే దమ్ము సత్తా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల్లో ఉందని నేను అడుగుతున్నాను. ఒక్కరు కూడా అడగరే? మీరిచ్చిన హామీ కదా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఏమన్నారు? మేము మెడలు ఉంచుతాం ఢిల్లీవి, మాకు గెలిపించండి అని అంటే ప్రజలు నమ్మారు. ఈ తెలుగుదేశం పార్టీ వల్ల కావట్లేదు, వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తే తీసుకొని వస్తారని ఈరోజు ఏకంగా తుమ్మలో ముంచారు మొత్తం అంతా కూడా. ప్రత్యేక హోదా లేదు, రైల్వే జోన్ గురించి అడగట్లేదు, అమరావతిని కూడా ఏ రకంగా నాశనం చేశారో ఈరోజు చూశారు. అమరావతి లాంటిది రాష్ట్రం మొత్తం బాగుపడాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలని. ఈరోజు తెలంగాణకి హైదరాబాద్ ఎలా ఉందో, కర్ణాటక బెంగళూరు ఎలా ఉందో, మద్రాసు ఈరోజు తమిళనాడుకి ఏ రకంగా ఉందో, అలాగే మనం కూడా ప్రపంచం గర్వించదగ్గ రాజధాని కట్టాలని రైతుల దగ్గర భూమి త్యాగం చేసి మనం నిర్మించుకుంటే అక్కడ రైతుల ప్రాణాలు తీసే విధంగా 3 ముక్కలు ఆట ఆడుతున్నారు. 3 ముక్కల రాజధాని లాగా. అదే 3 రాజధానులు కట్టుకోవాలనంటే జగన్మోహన్ రెడ్డి వంగవీటి రాధా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన నాయకుడు వంగవీటి రంగాను మనం ఒకప్పుడు కాపాడుకోలేకపోయామని, కానీ ఇప్పుడు ఆలోచన, ఆవేశం ఉన్న మన నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే పుట్టిన కులాన్ని తిట్టడం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయిందని, కులాన్ని తిట్టడాన్ని చాలా గొప్పగా భావిస్తున్నారని మండిపడ్డారు. కలిసికట్టుగా పోరాడితే ప్రభుత్వాలనే కూల్చేయగల గొప్పతనం ఈ కులంలో ఉందన్నారు. కాబట్టి ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న రాజమహేంద్రవరం సభలో కాపు, ఒంటరి, బలిజ కులాలకు చెందిన వ్యక్తులు ఒకే తాటిపైకి రావాలని, అలాగే పేర్ని నాని కాపు కులాన్ని తిట్టిన పరిణామ నేపథ్యంలో వంగవీటి రాధా ఈ వ్యాఖ్యలు చేశారు. చెప్పారు రంగా గారు అంటే ఏంటో చెప్పారు.
అలా చెప్పారు కాబట్టి ఇవాళ ఆ పెద్దలు ఈ కుర్రోళ్ళందరూ కలిసికట్టుగా మన నాయకుడిని, మన గుండెల్లో ఉన్న నాయకుడిని ఇవాళ విగ్రహంగా ఏర్పాటు చేసుకుని ఈ కొత్తపాలెం గ్రామ ప్రజలందరూ కూడా ఘన నివాళులు అర్పించారు. మీరు ఇక్కడికి ఉన్న కుర్రోళ్ళలో ఎవరు కనీసం పుట్టను కూడా పుట్టలేదు. అది చాలా మంది అది పుట్టకపోయినా సరే మన నాయకుడు ఎల్లప్పటికీ తరతరాలుగా యుగ యుగాలుగా ఎల్లప్పటికీ ఒకే ఒక నాయకుడు, అది రంగా గారు. ఒకప్పుడు కాపాడుకోలేకపోయాము. కనీసం మీ ఆవేశాలను పక్కన పెట్టుంచి ఇప్పటికైనా సరే ఆలోచనతో కలిపి ఉన్న వాళ్ళని కాపాడుకోమని చెప్పి మిమ్మల్ని అందరూ ఇవాళ రేపు ప్రతి అడ్డమైన వాడికి ఫ్యాషన్ అయిపోయింది పుట్టిన కులాన్ని తిడతాం అనేది. ప్రతి అడ్డమైనోడు అదేదో చాలా పెద్ద గొప్పగా భావిస్తూ పుట్టిన కులాన్ని ఎటకారం చేస్తూ, ఈ కులంలో ఉన్న చాలా గొప్పతనం ఏంటంటే కలిసికట్టుగా పోరాడితే ప్రభుత్వాలే పడేయగలుగుతారని చెప్పని కూడా ఏదైనా చేయగలుగుతారని చెప్పని ఐకమత్యమే బలం. ఉన్న వాళ్ళైనా ఆవేశంతో ఆలోచనతో కాపాడకుండా అని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటా ఉన్నాను. రంగా గారు ఒక కులానికి ఆరాధ్య దైవం అయితే పేదవాడికి ఎల్లప్పటికీ గుండె చప్పుడు కింద ఉన్నారు. ఆ గుండె చప్పుడు ఎల్లప్పటికీ ఆగిపోతుందని చెప్పి కూడా మీ అందరికీ ఇది చేస్తూ ఉన్నాను. ఆయనకి తెలిసిందల్లా ఒకటే, కష్టంలో వచ్చిన వాడికి అండగా నిలుచోవాలి. వచ్చినోడి కులం మతం అనవసరం, అండగా నిలుచున్నారు కాబట్టి ఇవాళ ఏ ప్రాంతం అయినా సరే ఇవాళ నీరాజనాలు రంగా గారి పేరు చెప్పగా నీరాజనాలు పడుతున్నారు ప్రతి ఒక్కరు. ఇది ఏ జిల్లా వెళ్ళినా సరే, ఏ రాష్ట్రం వెళ్ళినా సరే. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నవోదయ స్కూల్లో కరోనా కలకలం రేపింది. స్కూల్లోని 72 మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే చినరాజప్ప ఆరా తీశారు. వైరస్ బారిన పడిన విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులను ఐసోలేట్ చేసి మిగిలిన వారిని ఇళ్లకు పంపాలని ప్రిన్సిపల్ కు సూచించారు. సార్ అసలు ఎవరికి ఏ సిమ్టమ్స్ లేవు. ఈరోజు అయితే 2-3 రోజుల నుంచి ఇక్కడ పెద్దాపురం నవోదయ స్కూల్లో 72 మందికి పాజిటివ్ వచ్చింది. మన ప్రిన్సిపాల్ గారు స్టాఫ్ అందరూ కూడా జాగ్రత్త పెట్టారు. డాక్టర్ కూడా ఇప్పటికప్పుడు వచ్చి పరిశీలించారు. ఇప్పుడు మహిళ 72 మందిలోని కూడా 38 మంది మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ధైర్యంగానే ఉన్నారు. ట్యాబ్లెట్స్ కూడా వాడుతున్నాం అని చెప్పడం జరిగింది. 238 మంది పిల్లలు ఉన్నారు. ఈ 72 మంది తప్పించి కనవాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించడం జరిగింది. వీళ్ళని కూడా ఎవరైతే నెగిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా పంపించేయమని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ కరోనా వైరస్ని జిల్లా లెవెల్లో కంట్రోల్ చేయవలసిన బాధ్యత యంత్రాంగానికి ఉంది. ఇంకా తరియని శ్రద్ధ తీసుకోవట్లేదు. ఎందుకంటే కరోనా పోయింది అన్న ఆలోచనతో యంత్రాంగం తప్పించి తన పని దాన్ని చేసుకెళ్తానన్న ఆలోచనతో ఉంది కనుక దాన్ని ఇంకా సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత యంత్రాంగం మీద ఉంది. పూర్తిగా 0 వరకు కూడా మరి తీసుకొచ్చే బాధ్యత కూడా యంత్రాంగం తీసుకుంటేనే ఇది అవుతుంది. ఎందుకంటే కోనసీమ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంది. ఏదైనా ప్రతి పిహెచ్లోనూ కూడా జనరల్ హాస్పిటల్లో కూడా వైద్యం జరుగుతుంది కనుక దాన్ని ఇమీడియట్గా ప్రాథమిక లెవెల్లోనే ఈ పిహెచ్ లెవెల్లోనూ కూడా ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి మరి 0 చేసే బాధ్యత ఈ ప్రభుత్వం
కామవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. డెలివరీకి వచ్చిన గర్భిణీ స్త్రీకి వైద్యం అందించేందుకు ఆసుపత్రిలో స్టాఫ్, నర్సులు కానీ వైద్యులు కానీ అందుబాటులో లేరు. దీంతో 2 గంటల పైగా ఆమె అవస్థలు పడింది. చివరకు బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యం అందకపోవడంతో తల్లి బిడ్డ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. 2 గంటలుగా అందుబాటులో ఎందుకు లేరని స్టాఫ్ నర్సును ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. తనకు ఈ ఉద్యోగం అవసరం లేదంటూ గర్భిణీ స్త్రీ బంధువులపై మండిపడింది. తల్లి బిడ్డ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమె బంధువులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన హ్యూమన్ రైట్ వీరమల్ల మధు వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని పీఆర్ఓతో మాట్లాడి విషయం చెప్పారు. లేదు, అవసరం తీసేయండి అని చెప్పి అన్నారంట కదా. మీ భర్త గారు మాట ఇదండి. డిప్యుటేషన్ వచ్చింది, నాది ఎంఎస్సీ నర్సింగ్. నాకు డిప్యుటేషన్ వచ్చింది. నువ్వు వెళ్ళాల్సింది ఇక్కడ అనుకుంటున్నావు, అనవసరంగా డిప్యుటేషన్కి వెళ్ళకుండా అని అంటే వాళ్ళు దీనిగా కన్వర్ట్ చేస్తారు. అంటే అవసరం అయితే మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. మీ భర్త గారే అన్నారంట కదా. మాకు వాళ్ళతో మాట్లాడలేదు. అంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎదురుకుండా అంటే ఊరుకుంటారండి. లేదా అంటున్నారు నీకు ఎంఎస్సీ నర్సింగ్ నీకు డిప్యుటేషన్ వచ్చింది వెళ్ళొచ్చు కదా అని. ఇక్కడ ఎందుకు ఈ గొడవల్లో సింగిల్ స్టాఫ్ నర్స్ గా ఇన్ని బాధలు పడుకుంటూ అనండి. అది అలాగా క్రియేట్ అయింది. ఉద్యోగాలు అవసరం లేదు, మాకు అవసరం తీసేయండి. మరి సార్ నమస్తే అండి. కామరకోట గవర్నమెంట్ హాస్పిటల్లో మా ఆవిడది -+ కామరకోట. మా ఆవిడకి పుట్టినొప్పులు వస్తుంటే మేము కామరకోట గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాం. 9:40కి తీసుకొస్తే అక్కడ సిబ్బంది ఎవరూ లేరు. తీరా చూస్తే మా ఆవిడ పుట్టినొప్పులు ఉంటుంటే నాకు భయం మీద చేతులతో తీసుకెళ్తుంటే నా చేతుల మీదే కనేసింది సార్. తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబేస్తే ఇప్పుడు 10:40 అయింది సార్, 10:20 అయింది. ఇప్పుడు వరకు ఎవరు సిబ్బంది పట్టించుకోవడం కూడా లేదు. కామరకోట గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఉంది. జగన్ గారు ఎంతో ఇదిగా చేస్తున్నారు, ఎవరో వస్తల. పశ్చిమ గోదావరి జిల్లా కామరకోట మండలం స్థానిక హాస్పిటల్లో నిన్న రాత్రి 9:30కి పేషెంట్ వచ్చారు. అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది కనుక్కుందాం. రాత్రి 9:45 ఇక్కడికి పేషెంట్ని ఆటోలోనే వ్యక్తి తీసుకురావడం జరిగింది. వాళ్ళ భార్య పుట్టినొప్పులతో ఇక్కడ తీసుకొస్తే ఈ కామరకోట గవర్నమెంట్ హాస్పిటల్ అనేది 24 గంటల సర్వీస్ ఉన్నటువంటి హాస్పిటల్. కానీ ఇక్కడ డాక్టర్ గారు అందుబాటులో లేరు. అదేవిధంగా సిబ్బంది కూడా, స్టాఫ్ నర్స్ గారు కానివ్వండి, కాంపౌండర్ కానివ్వండి, ఎవరో కూడా సిబ్బంది కూడా ఇక్కడ అందుబాటులో లేని సందర్భంలో ఆ వ్యక్తి మానసిక వేదన ఏ విధంగా ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి. ఈ ఒక్క ఇష్యూ కాదు, ఈ కామరకోట ప్రభుత్వ ఆసుపత్రి నందు ఈ రాత్రి జరిగిన ఇష్యూ కాదు, గతంలో కూడా చాలా ఇలాంటి కార్యక్రమాలు చాలా జరిగినాయి. అవన్నీ కూడా మేము డాక్టర్ గారి దృష్టికి, పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ మార్పు మాత్రం ఏ విధంగానూ లేదు ఇక్కడ. ఎందుకంటే ఏదైనా పేషెంట్ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం కానీ లేదా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఎప్పుడూ జరగలేదు. గతంలో ఒక పాము కాటుకు సంబంధించిన ఇక్కడే దగ్గర కామరకోటకి ఒక 50 గజాల దూరంలోనే ఒక కాలనీ ఉంది, ఎస్సీ కాలనీ. ఆ అమ్మాయికి అప్పుడు పురుగు ఇంట్లోకి వచ్చేసి పాము కాటు జరిగితే ఇక్కడికి వస్తే ఇంజక్షన్ చేయకుండా నిర్లక్ష్యంగా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు వీళ్ళు. అక్కడికి హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అప్పుడు మా గ్రామస్తులందరూ కూడా హాస్పిటల్ మీద, అందరు డాక్టర్ గారి మీద కదా అందరి మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి సంఘటనలు జరగవని హామీ ఇవ్వడం జరిగింది. కానీ మార్పు మాత్రం ఏ విధంగానూ లేదు. కాబట్టి జిల్లా అధికారులందరూ స్పందించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని కామవరపుకోట మానవతా సంస్థ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఒకవైపు గ్రామ సచివాలయం, గ్రామ పంచాయతీ ఉంది, ఇంకో వైపున ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. అయినా వీళ్ళు స్టాఫ్ భయభక్తులు లేకుండా ఎలా వర్క్ చేస్తున్నారంటే దానికి నిదర్శనం కామవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి రాత్రి 9:40 సమయంలో గర్భిణీ స్త్రీ వచ్చి డెలివరీ మంచం మీదకి తీసుకువెళ్ళంగానే భర్త దగ్గర ఉండగానే ఆ పాపకి డెలివరీ అయిందండి. ఆ డెలివరీ అయిన బాబుని మైలు తీయడానికి కూడా ఇక్కడ కనీసం ఇంజక్షన్ చేయడానికి కానీ, గర్భవాతం రాకుండా తగు చర్యలు చేయడానికి కానీ ఎవరో కూడా సిబ్బంది అందుబాటులో లేరు. 8 గంటలకు రావాల్సిన స్టాఫ్ నర్స్ గారు ఆవిడ డ్యూటీ వాళ్ళ హస్బెండ్ ఆవిడ కూడా డ్యూటీ చేయక్కర్లేదని మేమేదో మాకు ఈ అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. 10,000 రూపాయలకి కూడా తెలుసుకుందాం. చెప్పండి. కామరకోట ప్రభుత్వ హాస్పిటల్కి రాత్రి మా ఆవిడ 9:30కి పుట్టినప్పుడు తీసుకొస్తూ జరిగింది. వస్తున్నా ఇక్కడ సిబ్బంది ఎవరు లేరు.
మాకు భయం వేసి కంగారుగా నిద్రపోసుకుని ఆవిడ ఎత్తుకొచ్చి నేను గడ్డి మీద పొడిగేస్తుందని మా ఆవిడ కనేసింది. కనీసం ఒక స్టాఫ్ కానీ ఒక నర్సు కానీ ఎవరో క్లీన్ కానీ ఎవరో లేదు ఇక్కడ. పిల్లలు కనీసం మా ఆవిడ సోగి లేకుండా పడుకుని 2 గంటల తర్వాత డాక్టర్ గారు వచ్చారు. నర్సులు వచ్చాక నిర్లక్ష్యంగా మేము అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నర్సు గారు ఆయన నర్సు గారు కూడా మేము చేయవలసిన జాబ్ అది మేము చేయవలసిన లేదు అని నాకండి ఆటో మాట్లాడుతుంది పిల్ల అక్కడ గర్వంతో అక్కడ లేదు ఎప్పుడైతే గర్వ మాట్లాడితే మా అదే గుర్తించి గర్వ మాట్లాడుతుంది పులివైతే గర్వ పులివేలు చేసినాయి. పులివేలు చేసి మా అయ్యగారు లాస్కి వెళ్ళిపోతే పిల్లలు కావాలంటే కళ్ళు మాట్లాడానండి అది వేసుకుంచుకుని ఆ బడిపుచ్చుకుని అక్కడ ఉంచున్నానండి అక్కడ పాడు అదే పేరుపుచ్చుకుని ఉంచున్నానండి అది కలిపి కలప కలవాలండి. అక్కడ అమ్మాయి అంటే చాలా మంచి పని చేసావు పేరుపుచ్చుకుని ఉంచున్నావు లేకపోతే కలిపి కలప తేవాలని చూసినాను. 2 గంటలకు వచ్చిందండి కన్నా 2 గంటలకి అదే కలిపి ఉత్తరాలు ఏంటంటే అదే మాట నిలకాలంలో అరగగా బట్టలు వేసుకుంటారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ రూరల్లో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీల మోజులో పడి ఒక యువకుడు సింగూర్ ప్రాజెక్టులో పడి ప్రాణాలు కోల్పోయాడు. సింగూర్ ప్రాజెక్టు సందర్శన నిమిత్తం వచ్చిన 2 స్నేహితులు సెల్ఫీలు దిగుతూ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో పడిపోయారు. దీంతో వీరిలో సదాశివపేట చెందిన యువకుణ్ణి తాళ్ల సాయంతో రెస్క్యూ టీం రక్షించింది. హైదరాబాద్కు చెందిన మరొక యువకుడు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో మృతి చెందాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేర్లో కేంద్ర మంత్రి కాన్వాయ్ రైతుల మీద నుంచి దూసుకెళ్లిన ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వద్ద ఆందోళన చేపట్టారు. అయితే ఆమెను సీతాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక గెస్ట్ హౌస్ లో ఆమెను బంధించారు. పీఏసీ గెస్ట్ హౌస్ లో ఉన్న ఆమె అక్కడ చీపురు అందుకొని ఆ రూమ్ ను శుభ్రం చేశారు. ఆ తర్వాత ఆమె నిరాహార దీక్ష చేపట్టారు. గెస్ట్ హౌస్ రూమ్ శుభ్రంగా లేదని, అందుకే ఆమె ఆ రూమ్ ను క్లీన్ చేసినట్లు కొందరు తెలిపారు. ప్రియాంక తనను బంధించిన గదిని ఊడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. क्या है ये? क्या कर रहे हैं आप? क्या है ये? आप सबका वीडियो बन रहा है, सुप्रीम कोर्ट ले जाएंगे आप सबको एक एक करके सुप्रीम कोर्ट ले जाएंगे आप सबको हाथ उठा रहे हैं. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న నేతలను యూపీ పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఈ క్రమంలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ను లక్నవూలోని ఆయన ఇంటి వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇంటి బయటే నిరసనకు దిగారు. బీజేపీ ప్రభుత్వం రైతులపై పాల్పడుతున్న దారుణాలు బ్రిటిష్ వారు కూడా పాల్పడలేదని విమర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు 2 కోట్ల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాల్లోని వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి అని అఖిలేష్ డిమాండ్ చేశారు. अन्याय इतना जुल्म अंग्रेजों ने भी नहीं किया जितना किसानों के ऊपर ये भारतीय जनता पार्टी की सरकार कर रही है. और किसी की ये केवल समाजवादी पार्टी नहीं, न जाने कितने लोग कह चुके हैं कि किसी की भी जान ले सकती है सरकार. और ये पूरी तरीके से भारतीय जनता पार्टी की सरकार असफल हुई है. सबसे पहले गृह राज्य मंत्री को इस्तीफा देना चाहिए. गृह राज्य मंत्री के साथ साथ जो मुख्यमंत्री उप थे उनका कार्यक्रम था, जिनकी जिम्मेदारी थी कि कानून व्यवस्था बिगड़े नहीं, जब पूरी जानकारी थी तो आखिरकार वो जिम्मेदारी से कैसे हट सकते हैं, उनको भी इस्तीफा देना चाहिए. और जो किसानों की जान गई है उनको 2 करोड़ रुपए की मदद हो, परिवार की सरकारी नौकरी हो. उनके खिलाफ जिन्होंने गाड़ी ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై మర్డర్ కేసు నమోదైంది. ఆశిష్ మిశ్రాతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఆయన కుమారుడిపై రైతులు లఖింపూర్ ఖేరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లడంతో 4 రైతులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా పేర్కొన్నారు. కొంతమంది ఆందోళనకారులు కత్తులు కర్రలతో దాడి చేశారని, ఆ సమయంలో అక్కడ తన కుమారుడు ఉంటే సజీవంగా వచ్చేవాడు కాదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. तिथियों में ये कार्यक्रम होता है, लोगों को जानकारी है और पूरे हमारे क्षेत्र के हजारों लोग इस कार्यक्रम में प्रतिवर्ष शामिल होते हैं. उसी कार्यक्रम के सिलसिले में मैं भी अपने गांव जा रहा था और हमारे साथ में उस कार्यक्रम के मुख्य अतिथि हम आदरणीय उप मुख्यमंत्री केशव प्रसाद जी भी जा रहे थे. लेकिन इसी दौरान यहाँ के जो किसानों के नाम पर आंदोलन कुछ लोग कर रहे हैं,
उन लोगों ने वहाँ पर धरना प्रदर्शन करने की एक योजना बनाई। हमारे कार्यकर्ताओं की हत्या हुई है और जो वहाँ से जानकारियाँ मिल रही उनके आधार पर मैंने देखा है, और जो वीडियो है, वीडियो में स्पष्ट है कि कुछ लोग ऐसे मार रहे हैं, गाड़ियों को जला रहे हैं, और उसके साथ साथ कुछ लोग ऐसे जिनकी हत्या हो गई है उनको पीट पीट कर ये भी कह रहे हैं कि तुम मंत्री जी का नाम लो, ये कहो कि उन्होंने कुचलने के लिए कहा। इस तरह की बातें भी उन लोगों ने की है। लेकिन हमारे कार्यकर्ताओं की जो हत्या हुई है वो बेहद दुखद है। उसके लिए मैं प्रशासन से यही कहूँगा, और साथ ही साथ जो मेरे बेटे के ऊपर एक आरोप उन्होंने लगाने का प्रयास किया है, ये कार्यक्रम हमेशा चलता है और वो उस कार्यक्रम का अध्यक्ष है। 11 बजे से लगातार उस कार्यक्रम में थे और हजारों की भीड़ के बीच में थे। मैं ये भी कहना चाहता हूँ हमारी प्रशासन से और हमारे मुख्यमंत्री जी से ये मांग है कि हमारे जो कार्यकर्ता मारे गए हैं उनको 50-50 लाख रुपए का मुआवजा दिया जाए। उसके साथ साथ जो दोषी हैं उनके विरुद्ध और जो ये घटनाक्रम है जो उन्होंने FIR दर्ज कराई है उसकी न्यायिक जांच हो, SIT जांच हो, CBI जांच हो, किसी भी तरह की कोई भी जांच हो, बड़ी से बड़ी जांच हो, रिटायर्ड जज से हो, मौजूदा जज से हो, ये सब करा करके जो भी एविडेंस कलेक्ट हो, जो साजिश पता चले, ऐसे सब लोगों के विरुद्ध। బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల బెయిలుపై బయటకు వచ్చి ఢిల్లీలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ చేసిన తాజా వ్యాఖ్యలతో అన్నదమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు చెబుతున్నారు. తన తండ్రిని కొందరు ఢిల్లీలో బంధించారని, బీహార్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 4-5 వ్యక్తుల కారణంగా తన తండ్రి పాట్నా రాలేకపోతున్నారని అన్నారు. అన్న చేసిన ఈ ఆరోపణలను तेजस्वी यादव ఖండించారు. అనారోగ్య కారణాలతో తన తండ్రి ఢిల్లీలో ఉంటున్నారని పేర్కొన్నారు. बीमारी से जूझ रहे हैं। कुछ लोग जो है राष्ट्रीय अध्यक्ष बनने का सपना देख लिए हैं आरजेडी में। आरजेडी में कुछ लोग जो है जो राष्ट्रीय अध्यक्ष बनने का सपना देख लिए, 4-5 लोग हैं और तमाम लोग, और सब जानता है नाम लेने का कोई फायदा है नहीं। पिताजी को जेल से आए हुए महीना भर साल भर हो गया, हमारे पिताजी को वहीं रोक के रखा हुआ। हमने पिताजी से बात किया कि हम हमारे साथ चलिए, पटना चलिए, हम साथ में रहेंगे, हम साथ में रहेंगे, आप आइए देखिए। इस संगठन में वो रहते थे तो दरबार जो खुला रहता था, खुला दरवाजा जो है खोल करके, और वो आउट हाउस से सब लोग जानते हैं, साक्षी है सब, आउट हाउस में वो बैठा करते थे और तमाम जनता से, महान जनता से सामने मिलने जुलने का काम करते थे। ये 4-5 लोगों ने क्या किया, जनता से मिलने के लिए रास्ता बनवाया कि जनता दूर रहे। भाई वाह ही वाह, हमारे पिता को आने नहीं दे रहे, बंधक बना के रखे दिल्ली में। लालू जी जो हैं लंबे समय तक बिहार के मुख्यमंत्री रहे, रेल मंत्री रहे, 2 प्रधानमंत्री उन्होंने बनाया, अडवाणी जी को भी गिरफ्तार किया। एवी बुलेटिन अपडेट्स, कीप वाचिंग करुण मीडिया न्यूज़।